ఫుట్బాల్ వరల్డ్ కప్ లో బ్రెజిల్ మరోసారి సత్తా చాటుతుంది. వరల్డ్ కప్ సాధించిన 2 పుష్కరాలు దాటిన అంతర్జాతీయంగా నిలబడగా రాణిస్తుంది. 23వ ప్రపంచ కప్ టోర్నీలో బ్రెజిల్ దర్జాగా నాకౌట్ దశకు అర్హత సాధించింది. స్కాట్లాండ్ తో జరిగిన గ్రూప్ సి చివరి లీగ్ మ్యాచ్ లో బ్రెజిల్ 3-0 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక వినిసియస్ జూనియర్ 2 గోల్స్ తో మెరిపించగా మథియాస్ కునా ఓ గోల్ చేశాడు. ఫస్ట్ 2 మ్యాచ్లకు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్ నెమార్ ఈ మ్యాచ్ లో 76వ నిమిషంలో సబ్స్టిట్యూట్ గా బరిలోకి దిగారు. 2 విజయాలు, 1 డ్రాతో బ్రెజిల్ 7 పాయింట్లతో గ్రూప్ సి లో టాపర్ గా నిలిచింది. 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ టోర్నీలో లీగ్ దశలో తమ గ్రూప్ లో అగ్రస్థానాన్ని సంపాదించడం వరుసగా ఇది 12వ సారి. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్ ను 56వ నిమిషంలో డైజన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత 6 నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోనీ ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. ఈ గ్రూప్ నుంచి తొలుత నెదర్లాండ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించగా 2-3 స్థానాల కోసం జపాన్, స్వీడన్ బరిలో దిగాయి. ఇక ఈ గ్రూప్ లో ఇదే ఫైనల్ మ్యాచ్ కాగా ఇరు జట్లు 1-1తో మ్యాచ్ ను సమం చేసుకుని కలిసే నాకౌట్ లో అడుగుపెట్టాయి. మరోవైపు ఈ గ్రూప్ లో చిట్ట చివరి 4వ స్థానంలో నిలిచిన ట్యునీషియా అటు ఎలిమినేట్ అయిపోయింది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్ 3-2 గెలిచి 1 మ్యాచ్ డ్రా చేసుకుని 7 పాయింట్లు సాధించింది. జపాన్ 3-1 గెలిచి 2 డ్రా చేసుకుని 5 పాయింట్ల ఖాతాను వేసుకుంది. ఇక స్వీడన్ 3-1 గెలిచి 1 డ్రా చేసుకుని మరొకటి ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లు రాక 3వ స్థానంలో నిలిచి నెదర్లాండ్స్ జపాన్లతో కలిసి నాకౌట్ కు చేరుకుంది. ఫుట్బాల్ వరల్డ్ కప్ లో జపాన్, స్వీడన్ 2 టీమ్స్ నాకౌట్ కు చేరుకున్నాయి. గ్రూప్ ఎఫ్ లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లు డిఫెన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఇక దీంతో ఫస్ట్ హాఫ్ లో 2 టీమ్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. ఇక 56వ నిమిషంలో డైజన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత 6 నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోనీ ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. ఫలితంగా మ్యాచ్ డ్రా అయింది. ఈ గ్రూప్స్ నుంచి తొలుత నెదర్లాండ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించగా 2-3 స్థానాల కోసం జపాన్, స్వీడన్ బరిలో నిలిచాయి. ఈ గ్రూప్ లో ఇదే ఫైనల్ మ్యాచ్ కాగా ఇరు జట్లు 1-1తో మ్యాచ్ ను సమం చేసుకుని కలిసే నాకౌట్ లో అడుగుపెట్టాయి. మరోవైపు ఈ గ్రూప్ లో చిట్ట చివరి 4వ స్థానంలో నిలిచిన ట్యునీషియా ఎలిమినేట్ అయిపోయింది. గ్రూప్ దశలో నెదర్లాండ్స్ 3-2 గెలిచి 1 మ్యాచ్ డ్రా చేసుకుని 7 పాయింట్లు సాధించింది. జపాన్ 3-1 గెలిచి 2 డ్రా చేసుకుని 5 పాయింట్లు ఖాతాన వేసుకుంది. ఇక స్వీడన్ 3-1 గెలిచి 1 డ్రా చేసుకుని మరొకటి ఓడిపోయింది. దీంతో 4 పాయింట్లు రాగా మరో స్థానంలో నిలిచి నెదర్లాండ్స్ జపాన్లతో కలిసి నాకౌట్ కు చేరుకుంది.